నమస్తే, వెల్కమ్ టు లియో. మనం చూసాం ఏదైతే 2019 నుంచి 24 దాకా ఎన్ని లక్షల కోట్ల అప్పు అనేది ఏపీకి పడిందో. అయితే ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎవరికీ నమ్మకం లేదు, ఖచ్చితంగా ఏపీ అనేది అభివృద్ధి ఇప్పట్లో జరగదని చెప్పి. అయితే బాబు గారి విజన్ దీనికి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, దాదాపు 1995 మళ్ళీ అప్పటి ఆంధ్రప్రదేశ్ చూపించబోతున్నాను అన్న మాటలు మాత్రం నిజమనే అనుకోవాలి. ఎందుకంటే దాదాపు గడిచినటువంటి ఒక 7 నెలలు దాటి 8వ నెలలో ఎంట్రీ అయిన వెంటనే 22,000 కోట్ల పైచిలకు అప్పు తీర్చేశారని చెప్పి వార్తలు అందరికీ తెలిసిందే. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ఏపీ యొక్క పరిస్థితి కానీ దుస్థితి కానీ 2019 నుంచి 24 దాకా పూర్తిగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వెనక్కి పడిపోయిందని చెప్పేసి పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు చెప్పారు. అదేవిధంగా మీలాంటి జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ అందరూ చెప్పారు. సో నిజంగా మీరు ఊహించారా ఖచ్చితంగా 7 నుంచి 8 నెలలు దాటగానే ఖచ్చితంగా మనం అప్పు అప్పు తీసుకోకుండా తీర్చేంత స్థాయికి వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నారా? బాబు గారి విజన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? సుదీర్ఘకాలం రాజకీయాన్ని ఫాలో అయిన ఎవరికైనా తెలుసు చంద్రబాబు గారి బ్రాండ్ ఏంటి అనేది. ఆయన ఆదాయాన్ని సృష్టించి అప్పు లేకుండా చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఆదాయాన్ని సృష్టించడంలో ఆయనే పరిపాటి. ఇప్పుడు ఆయన పాలనా దక్షతకి పెద్ద ఉదాహరణ హైదరాబాద్. ఇవాళ తెలంగాణ ఆదాయం మొత్తం హైదరాబాదేగా. నాట్ ఓన్లీ తెలంగాణ, సౌత్ ఇండియాలో పెద్ద క్యాపిటల్ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. దానికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన పాలనా దక్షతకి ఆల్రెడీ ఒక నిదర్శనం ఉంది. ఇప్పుడు అలా అమరావతిని చేయాలనేది ఆయన కళ, ఆశ. దానికి ఆయన పునాదులు వేస్తూ ఉన్నారు. ఆయన పునాదులు వేస్తూ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి పదంలో నడిపిస్తూ, గత 5 సంవత్సరాల కాలంలో కనీసం మౌలిక సదుపాయాలు, రోడ్లు కూడా లేని పరిస్థితి కదా. ఆ పరిస్థితిలో రోడ్లు వేపిస్తూ, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తూ, సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు చేతులు ఎత్తేసి అన్నారు. కానీ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని డేట్ ప్రకటించి మంత్రి ప్రారంభిస్తూ ఉన్నారు. అమ్మఒడికి డేట్ ప్రకటించారు. అన్ని సంక్షేమ పథకాలు, గ్యాసు, ఉచిత గ్యాస్ కానీ అన్నీ కూడా చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉందో, సూపర్ 6 ఏదైతే ఉందో, ఆ సూపర్ 6ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ, ఇంకోవైపు ఆదాయాన్ని సృష్టించిన వాళ్ళు అప్పును తీర్చే పద్ధతి. గతంలో 5 సంవత్సరాల కాలంలో అప్పు చేయడం తప్ప అప్పు తీర్చడం అనేది ఉందా? అసలు ఎంత అప్పు అయింది అనేది కూడా క్లారిటీ లేదు. అంటే రాష్ట్ర బడ్జెట్ అప్పు ఒకవైపు అయితే, రాష్ట్ర ఖజానా అప్పు ఒకవైపు అయితే, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు మరోవైపు. ఇప్పుడు మద్యపాన కార్పొరేషన్ అని పెట్టి తాగే మద్యాన్ని కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి కూడా అప్పు చేసుకొచ్చారు వీళ్ళు. మహానుభావులు వీళ్ళు. అప్పులో మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కనుక మరొక 5 సంవత్సరాల కనుక అధికారం ప్రజలు ఇచ్చుంటే రాష్ట్రం శ్రీలంక కంటే దారుణంగా తయారయ్యే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని వనరులు ఉన్నా సరే దాదాపు 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కనీసం ఒక రాజధాని లేని రాష్ట్రంగా తయారైపోయింది. అంటే అప్పుడు అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లు శననేవాళ్ళు, ఎందుకంటే పాలించేవాడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి రాష్ట్రాన్ని తన చేతిలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు, అంటే ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రాజధాని ఒకటి క్రియేట్ చేయాలి, 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి. ఆయన ఒక విజన్ చెప్పాడు, 2047 నాటికి నేను ఇంకొక రకంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తాను అని చెప్పేసి. ఒకటి టెక్నాలజీగా, ఇంకోటి ఆర్థికంగా, రెండోది విద్యా ఉపాధి మార్గాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని పెడతాను అని ఆయన ఛాలెంజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు 2020 విజన్ చెప్పినప్పుడు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెడతానని విజన్ 2020 ప్రకటించినప్పుడు, విజన్ 2020ని 20 సంవత్సరాల ముందే ప్రకటించారు ఆయన. అప్పుడు 20 సంవత్సరాల ముందే 2020 ఏంది, ఇయ్యాలని నువ్వేమి ఇస్తున్నావు అనేది మాకు కావాలి కానీ అని వెక్కిరించారు, నవ్వారు, తిట్టారు, అనేకం చేశారు. కానీ ఇవాళ 2020లో ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉందా లేదా? అంటే ఆయన విజన్ పనిచేసిందా లేదా? ఆయన పునాది పనికొచ్చిందా లేదా? అంటే ఇప్పుడు కూడా విజన్ 2047 అని చెప్పేసి ఒక విజన్ తీసుకొని ముందుకెళ్తున్నారు ఆయన. ఆ విజన్కి పునాదులుగానే ఇప్పుడు మనకు ఆయన చర్యలన్నీ కనపడుతూ ఉన్నాయి. అప్పు తీర్చడం చిన్న విషయం అండి. గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని ఒక కొత్త వరవడి. ప్రతి మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు కోసం వెళ్ళేవాళ్ళు. కానీ అదే మంగళవారం రోజు చంద్రబాబు నాయుడు గారు 22,000 కోట్ల రూపాయల అప్పును తీర్చేశారు. ఇది గ్రేట్ అచీవ్మెంట్. వాట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదే గనక జరిగితే, ఇదే గనక స్టార్ట్ అయితే, ఈ పరిస్థితులే గనక ఆంధ్రప్రదేశ్లో ఉంటే నిజానికి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి శుభశకనాలు వచ్చాయని చెప్పుకోవడానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు.
అయితే దాదాపు మీరు అన్నట్టుగా ఏదైతే విజన్ 2020 ఏదైతే ఉందో సక్సెస్ అయింది. గతంలో మనం చూసుకుంటే హైదరాబాద్, సైబరాబాద్ ఈ 2 ట్విన్ సిటీస్ కాకుండా సైబరాబాద్ అని నెలకొల్పించిన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అమరావతిని కూడా పెట్టబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో మీరు అనాలిసిస్ చేసేదాన్ని బట్టి 2029 నాటికి ఏపీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా 2029 నాటికి ఒక బ్రహ్మాండమైన రాజధానితో ఆంధ్రప్రదేశ్కి మంచి పునాదులు పడ్డ ఆంధ్రప్రదేశ్ని చూస్తాం, అభివృద్ధికి పునాదులు పడ్డ ఆంధ్రప్రదేశ్ని చూస్తాం. 2029 తర్వాత కూడా ప్రజల ఆశీర్వాదంతో ఇదే కనుక కంటిన్యూ అవుతే మళ్ళీ ప్రజలు డిస్టర్బ్ చేసుకోకుండా, ఎందుకంటే ప్రజలు డిస్టర్బ్ చేసుకోవడానికి రెడీగా లేరు. డిస్టర్బెన్స్ అంటే ఎలా ఉంటుందో గత 5 సంవత్సరాలు చూశారు. సో డిస్టర్బెన్స్ లేకుండా కనుక కంటిన్యూ చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఉన్నటువంటి సౌలభ్యాలు చాలా ఉన్నాయి. ఖనిజ వనరులు, సముద్ర తీర ప్రాంతం, సో మంచి 2 పంటలు పండేటువంటి ప్రాంతం, మంచి నదులు, అంటే ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, యువత కూడా ఉంది. ఎస్, అసలు ప్రపంచాన్ని ఏలుతున్న యువత అంటే అమెరికా డెవలప్మెంట్ ఆంధ్ర యువతే ఉంది. సో తెలుగు యువత పశ్చించ ఆంధ్ర యువత సరే బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వాళ్ళని ఆ మానవులను సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే చాలు. మనం ఛానల్ సద్వినియోగం సరిగా చేసుకోకపోవడం ఫలితంగా మన యువతను అమెరికా సద్వినియోగం చేసుకోవడం ఫలితం వాడు ఎక్కడికో పోయాడు. సో మన యువతను మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని రూపొందించుకోగలుగుతూ ఆ వైపుగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం. అందులో డీప్ టెక్నాలజీ అని చెప్పేసి మరో సరికొత్త టెక్నాలజీని కూడా అమరావతి వేదిక వాళ్ళు తయారు చేయబోతూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇప్పుడు అక్కడ అమరావతిని అలా చేయబోతున్నారు, వైజాగ్నేమో ఐటీ హబ్గా చూపిస్తున్నారు. టీసీఎస్ లాంటి కంపెనీని ఇక్కడ ల్యాండింగ్ చేయించారు. తర్వాత సౌదీ అరేబియాతో కంపెనీతో కలిసినటువంటి బీపీసీఎల్ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎట్ ఏ డే మీరు విన్నారా, 2,00,000 కోట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఒకే రోజు పరిశ్రమలకు శంకుస్థాపన చేయడం అనేది ఎంత పెద్ద అచీవ్మెంట్ అది. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహజంగా సౌత్ ఇండియా పార్టీ చిన్న చూపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు ఏమి చూడదు అని అంటారు జనరల్గా. కానీ అలాంటిది నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి వైజాగ్లో 2,00,000 కోట్లతోటి పెట్టుబడులకు ఓపెనింగ్ చేయించడం అంటే ద బిగ్ టాస్క్. అది చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం, అది చంద్రబాబు నాయుడు గారి దమ్ము. అది సుదీర్ఘకాలం రాజకీయ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు కూడా, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. సరే ఆయన ఆర్థిక విధానాలు వ్యతిరేకించి వచ్చి వాళ్ళ ఆర్థిక విధానాలు వేరు కాబట్టి వాటెవర్, కానీ చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి అప్పుల కోసం వెళ్ళే వైసీపీ హయాంలో మనం చూసాము 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ అదే మంగళవారం రోజు అప్పు తీర్చడం దాదాపు 22,000 కోట్ల పైచీలకు అనేది నిజంగా ఒక అద్భుతం అనుకోవాలి. నిజంగా మీరు అన్నట్టుగా 2029 నాటికి ఏపీ ఒక మంచి పరిణామాలు రావాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.